దళారుల దోపిడీ లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నామ్ పథకం నిర్వీర్యమవుతోంది. పంటలకు గిట్టుబాటు ధర వస్తుందని ఆశపడ్డ రైతుల ఆశలు అడియాసలవుతున్నాయి. సాంకేతిక కారణాలు చెప్పి మార్కెట్ యార్డుల్లో కొనుగోలు నిలిపేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ నామ్ విధానం అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నామ్ పరిధిలోని మార్కెట్లలో ఆన్లైన్ కొనుగోళ్లు జరగడం లేదు. దీంతో రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. అధికారులను ప్రశ్నిస్తే సాంకేతిక సమస్యలు కారణమంటున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా నామ్ విధానాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. మన రాష్ట్రంలోని చాలా వ్యవసాయ మార్కెట్లను నామ్ పరిధిలోకి తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మొదటి విడతలో 5 మార్కెట్లు, రెండో విడతలో 40 మార్కెట్లు నామ్ పరిధిలోకి వచ్చాయి. ఈ మార్కెట్లలో ఆన్లైన్ కొనుగోళ్ల నిర్వహణ బాధ్యతను NSFL అనే సంస్థకు అప్పగించింది సర్కార్. అయితే ఈ విధానంలో మొదటి నుంచి అన్ని సమస్యలే అంటున్నారు రైతులు. ఇదే మక్కలు దాదాపు 15 రోజుల క్రితం తీసుకొచ్చినప్పుడు 1700 రూపాయలు అమ్మింది. ఈ రోజు ప్రజెంట్ 1100-1200 రూపాయలకు ధర దించేసిండ్రు. ఖరీదారులు మరియు ఈ బేరగాళ్ళందరూ కుమ్మక్కాయ రైతులు ముంచడం తప్ప ఎటువంటి న్యాయం చేస్తలేదు. ఆన్లైన్ బంద్ ఉంది, ఆన్లైన్ ఖరాబ్ అయింది. ఓపెన్ మార్కెట్ అంటారు, ఓపెన్ బేరం అంటారు. అది ఇస్తావా 1200కి ఇయ్యు లేకుండా అంటే రైతు 3 రోజులు ఇక్కడ ఉండి బాధపడే పరిస్థితిలో లేడు కాబట్టి వాళ్ళు అన్నంత ధరకు ఇవ్వడం జరుగుతుంది. మిగిలేదు ఏం లేదు రైతుకు. ఇప్పుడు ఈ 1318 రూపాయలు పట్టకపోతే ఇప్పుడు మా భార్య పిల్లలు మేము ఏం చదువుకోవాలి? పచ్చిదొన్న ఆధారం పెట్టుకుంటే ఇప్పుడు సూకమాలు ఎండిన మాలు వారం 10 రోజులు ఎండబెట్టిన మాలను ఇప్పుడు 1300-1400 అని పెడితే మాకు వెళ్ళే పెట్టే పెట్టుబడి లేకపోతే ఇంటికాడ కూలీలు ఆడదానికి 200 రూపాయలు పొట్టు తీస్తేనే మొత్తం బయట మొత్తే డబ్బాలు పెట్టి బయట మొత్తనే 100 రూపాయలు, ట్రాక్టర్ పెడితే 2000 రూపాయలు కిరాయి. మాకు ఎట్లా వెళ్ళాలి? రైతులు పండించిన ఉత్పత్తులను మార్కెట్ యార్డుకు తీసుకొచ్చాక లాట్ ఐడీలు ఇచ్చిన నాటి నుంచి కొటేషన్ కొలతలు అయ్యే వరకు సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. అయితే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ను అధికారులు కావాలనే చేస్తున్నారనేది రైతుల ఆరోపణ. దళారులతో కుమ్మక్కై రైతులకు గిట్టుబాటు ధర రాకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం నామ్ నిర్వహణ కేంద్ర స్థాయిలో సక్రమంగా లేకనే సర్వర్ డౌన్ అవుతుందని చెబుతున్నారు. సర్వర్ ఆగిపోయినందువల్ల రేట్స్ కోడ్ చేయడానికి వ్యాపారస్తులకు అవకాశం కలగలేదు. దానివల్లనే ఈ ప్రాబ్లం వచ్చింది. రేట్స్ నిన్న 1600 లాట్స్ ఇష్యూ చేయబడి 1600 లాట్స్ కూడా వ్యాపారస్తులు రేట్స్ కోడ్ చేయలేదు. రేట్స్ కోడ్ చేయనందువలన ఈ ప్రాబ్లం వచ్చింది. కాబట్టి అలాంటి సమస్య దీనిలో ఎవరి చేతిలో ఏమి లేనటువంటి విషయం. నామ్ ప్రారంభం కాకముందు నుంచే నిజామాబాద్ లో ఈ టెండర్ విధానంలో క్రయ విక్రయాలు జరిగేవి. సాంకేతిక నిర్వహణ బాధ్యతలు NCDEX సంస్థ చూసేది. అయితే ఏ సాంకేతిక లోపం రాలేదని, ఇప్పుడు ఇలా ఎందుకొస్తుందో అర్థం కావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 2.5 ఏళ్ల తర్వాత మళ్లీ ఓపెన్ యాక్షన్ తోనే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఇటు వరంగల్ జిల్లాలోని ఎనుమాముల మార్కెట్లోనూ ఇదే పరిస్థితి. సాంకేతిక లోపాలతో నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ నామ్ విధానం అమలు కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక సమస్యలతోనే నామ్ విధానం అమలు చేయలేకపోతున్నామంటున్నారు వరంగల్ మార్కెట్ కమిటీ అధికారులు. ఏప్రిల్ 14 నుంచి దేశవ్యాప్తంగా ఈ విధానం అమలవుతుందన్నారు. అయితే సర్వర్ ప్రాబ్లం త్వరలోనే పరిష్కరిస్తామంటున్నారు. సర్వర్ ప్రాబ్లం అనేది రిపీటెడ్గా మనకు రావడం చేత కూడా మనకి యార్డ్లో కొంత ఈ ఫార్మర్ నుంచి వ్యతిరేకత కొనసాగుతూ ఉంది. కాబట్టి గౌరవ మంత్రి హరీష్ రావు గారు కూడా NFCL అథారిటీస్ తోటి మాట్లాడడం జరిగింది. వాళ్ళు 3-4 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ సమస్య పరిష్కారం కాగానే ఈ నామ్ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడం కోసం మార్కెట్ కమిటీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. నామ్ విధానం అమలు కాకపోవడంతో గిట్టుబాటు ధర రావడం లేదని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.